మీ పేరు? హరీష్, ఎక్కడి నుంచి వస్తున్నారు? సిద్దిపేట డిస్టిక్, ఇంకా భయపడుతున్నారు. ఏ స్కూల్లో చదువుకున్నారు? టెమ్రిస్ మైనార్టీ సొసైటీ. ఓకే, మీతో వచ్చింది ఫాదర్ అండ్ మదర్. మీ అబ్బాయికి ఇంత దూరం రావడం, ఇంత దూరం వచ్చి ఇలా ఒక రికగ్నిషన్ అనేది జరగడం, అది మినిస్టర్ గారి సన్నిధిలో మీకు ఎలా అనిపిస్తుంది? ఈ ఎక్స్పీరియన్స్, ఈ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? ఇది అనుకోకుండా సంతోషంగా జరపడం మాకు బాగా ఇష్టపరంగా ఉన్నది. మీరు ఏం చేస్తుంటారు సార్? మేము ఆటో డ్రైవర్. మేడం ఏం చేస్తుంటారు? ఓకే, సో మీరు మీ అబ్బాయిని ఇంత దూరం చదివించి తీసుకురావడానికి మీరు కొన్ని ఇబ్బందులు పడి ఉండొచ్చు. దానిలో మేము ఈ చిన్న ఈవెంట్లో మీకు ఈ విధంగా ఒక స్కాలర్షిప్ అనేది అందించడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. సో మీరు ఫ్యూచర్లో ఏం అవుదాం అనుకుంటున్నారు? నేనైతే ఐఐటిఎన్కి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నా, ఐఐటి కానీ. ఓకే, మీరేమనుకుంటున్నారు? మీ అబ్బాయి ఏం అవ్వాలనుకుంటున్నారు? మా అబ్బాయి ఒక మంచి ఎడ్యుకేషన్ పర్సన్లో ఒక జాబ్ సంపాదించాలని అనుకున్నాను. అంటే డాక్టర్, ఇంజనీర్ అలా ఏం అనుకోవట్లేదు మీరు? ఎక్కడైనా సక్సెస్ఫుల్గా ఉండాలనుకుంటున్నారు. అంటే మీ అబ్బాయి ఏం నచ్చితే అది, అంతేనా? సో మీరు ఏం అవుదాం అనుకుంటున్నారు? నేను ఇప్పుడు ఇంజనీర్ అయినాక ఒక మంచి పొజిషన్లోకి పోయినాక నేను నా కోసం కాకుండా నా కంట్రీ కోసం ఏదైనా డెవలప్ చేద్దామని ఆ థాట్స్ తోటి ఉన్నా, అవి సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాను. దట్స్ వెరీ నైస్, దట్స్ వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. అవకాశం ఇచ్చినటువంటి మీ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళకి చాలా మా అభినందనలు మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.